राजीव परायण श्रीराम पाद राजीव परायण रघुराम पाद राजीव परायण वीरांजनेयं भजे 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 वीरांजनेयं भजे 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 वीरांजनेयं भजे ధీరుడవగుచు గంభీరమైనటి ధీరుడవగుచు గంభీరమైనటి వారధి దాటిన వానర శేఖర వారధి దాటిన వానర శేఖర వీరాంజనేయం భజే ధీరుడవగుచు గంభీరమైనటి వారధి దాటిన వానర శేఖర ధరణిజ శోక నివారణ కారణ ధరణిజ శోక నివారణ కారణ వరకైరవ పురవాస సీతోల్లాస వరకైరవ పురవాస సీతోల్లాస వీరాంజనేయం భజే 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 వీరాంజనేయం భజే లంకిని మర్దన లంకాపురి దహన లంకిని మర్దన లంకాపురి దహన శంకారహిత కలంకా విరహిత శంకారహిత కలంకా విరహిత వీరాంజనేయం భజే 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 వీరాంజనేయం భజే ఆంజనేయ వరద గోవిందో రఘు రఘువీర ఓ రఘువీర ఓ రఘువీర ఎని నీ పిల్లచిన ఓహో ఎన రాధా ఓహో ఎన రాధా నీట జీకి కరి మాటికి వేసరి నీట జీకి కరి మాటికి వేసరి నాటక ధరణి పాట పాడగా నాటక ధరణి పాట పాడగా ఏటి మకరితల మీటు కాచుదయ ఏటి మకరితల మీటు కాచుదయ ఏటికి నాపై ఏటికి రాదు ఓ రఘువీర ఎని నే పిల్లచిన ఓహో ఎన రాధా ఓహో ఎన రాధా మున్ను సభను ఆ పన్నతి వేడిన మున్ను సభను ఆ పన్నతి వేడిన మిమ్ము కృష్ణ 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 ప్రభు మిమ్ము కృష్ణాయని ఎన్నగ ద్రౌపది మిమ్ము కృష్ణాయని ఎన్నగ ద్రౌపదికెన్నో వలువలిచ్చి మన్నన బ్రోచిన ఎన్నో వలువలిచ్చి మన్నన బ్రోచిన వెన్నుడ నాముర వింటివి లేదు ఓ రఘువీర ఎని నే పిల్లచిన ఓహో ఎన రాధా ఓ ఎన రాధా నీట జింకి కరి మాటికి వేసరి కరీంద్రము ఏనుగు
నీటిలో చిక్కిపోయి అన్యథా శరణస్తిత్వమేవ శరణం మమ, ప్రాణములు ఠావులు తప్పి మూర్ఛ వచ్చే తనువుండస్సి నీవు తప్ప ఇతప్పరం విరుగా రావే రక్షింపవే వద్రాత్మక అని కోరితే అటువంటి కరిని ఏనుగుని రక్షించావే మకరిని దృంచి. అలాగే కురుసభలో ద్రౌపది మేము కృష్ణాన్ని పిలిచిన మాత్రం చేతనే ఆమెకు గౌరవ మర్యాదలు కాపాడేవే ఒడవులిచ్చి నన్ను ఎందుకు దూరం పెట్టావు రామచంద్ర, రఘువంశ రామచంద్ర, ఎందుకు నన్ను పిలిస్తే ఎందుకు పలకటలేదు, ఎందుకు దర్శనం ఇయ్యటలేదు? రక్షించే దొరవాణి నమ్మితి శిక్షింపతప్పేమి చేసితి, నన్ను శిక్షింపతప్పేమి చేసితి. రక్షింపమీ కంటే రక్షకులెవరయ్య, రక్షింపమీ కంటే రక్షకులెవరయ్య, దాక్షిణ్యమింతైన తలపుననుంచవు. రక్షించే దొరవాణి నమ్మితి శిక్షింపతప్పేమి చేసితి. ఎంత వేడిన గాని పల్కవు, ఎంత వేడిన గాని పల్కవు, నేనెంత ద్రోహినోదయ చూడవు. ఎంతే శివారల నేలేటి కాతవు, ఎంతెంతే శివారల నేలేటి కాతవు, అంతకంతకు నాపై అరమర చేసేవు, అంతకంతకు నాపై అరమర చేసేవు. రక్షించే దొరవాణి నమ్మితి శిక్షింపతప్పేమి చేసితి. భద్రాద్రివాసాని వంటను ఏ పాపము లేదు నా వెంటను, భద్రాద్రివాసాని వంటను ఏ పాపము లేదు ఆ వెంటను. అద్రిజ సన్నూత మరాది వర్దిత, అద్రిజ సన్నూత మరాది వర్దిత, భద్రే భవరదాన పాలిట దైవమ్మ, భద్రే భవరదాన పాలిట దైవమ్మ. రక్షించే దొరవాణి నమ్మితి శిక్షింపతప్పేమి చేసితి. రక్షింపమీ కంటే రక్షకులెవరయ్య, రక్షింపమీ కంటే రక్షకులెవరయ్య, దాక్షిణ్యమింతై దయదాక్షిణ్యమింతైన తలపునరుంచవు. రక్షించే దొరవాణి నమ్మితి శిక్షింపతప్పేమి చేసితి. రామచంద్ర. ఇది భద్రాద్రి రామదాస్ గారి కీర్తన అండి. అది అంకితం ఉంటుంది రాష్ట్రంలో. భద్రాద్రివాసాని వంటను అని ఆయనకే ఒకసారి కోపం వచ్చి జైల్లో వేసి బంధించారండి. గుడికి 6 లక్షలు ఖర్చు పెట్టేశాడు ప్రభుత్వ సొమ్ము. తానిషా గారు ఏం చేసేసారు, జైల్లో వేసేసారు. వేసేస్తే అక్కడ సైనికులు కొడుతూ ఉన్నారు. సైనికులు వాళ్ళ డ్యూటీ, వాళ్ళ ధర్మం అది. అందుకని ఆయన బాధపడుతూ ఉన్నాడు. పహరా జవానుల బాధ, గస్తీ తిరిగే సైనికులు పహరా జవానుల బాధ, ఆకలి మంటలతి సయించి కృంగి కృషించి ప్రాణాలు నశించి చెరలోని చత్తుననే. నా చావు వార్త విన్నంతని కుర్రని తోడ అర్థాంగి మరణించు, అంతతోడ గోపన్న వంశము కూలిపోవును రామభక్తికి బలి. గోపన్నండి
రామదాసు అంటే తర్వాత పేరు వచ్చింది ఆయనకి. ఆయన పేరు గోపన్న, కంచర్ల గోపన్న. అంతతోడ గోపన్న వంశము కూలిపోవు రామభక్తికి బలి అయి. నీ పూజలు చేసినందుక నాకు ఈ శిక్ష. నేనేం చేశాను? సీతమ్మ వారికి వస్తువులు చేయించాను, నీకు నిత్య నైవేద్యాలు పెడుతూ ఉన్నాను. మీ మామ చెల్లిస్తున్నాడా ఈ నైవేద్యాలన్నీ? ఈ ప్రాకారానికే 1,00,000 రూపాయలు అయింది. ఈ ప్రాకారం కట్టించాను, గుడి కట్టించాను, ఇన్ని చేశాను, నాకు ఏమిటి శిక్ష? ఇదిగో రోజు నీకు ప్రసాదం పెట్టేవాడిని. ఈ సైనికులు కొరడాలతో కొడుతుంటే రక్తము చిమ్ము గట్టగట్టేసింది. ఇదే ఈ రక్త తర్పణాన్నే నీకు నైవేద్యంగా పెడుతున్నాను రామచంద్ర అన్నాడు. వీడు ఆ నైవేద్యం పెట్టాడు. ఇంకా చాలా పుణ్యాలు ఉన్నాయనుకోండి. ఆయన కోపం వచ్చేసింది. ఒకసారి ఆయనకు కోపం వచ్చేసి, అవునులే నిన్ను నమ్ముకున్నాను కదూ, నిన్ను నమ్ముకుని సేవలు చేశానంటే ఒక భక్తుడికి భగవంతుడికి అటువంటి అనుబంధం ఉంటుంది. అంటే తల్లి బిడ్డ సంబంధం లాగా. ఆ పిల్లాడు ఎవడు చిన్న పిల్లాడు, 10 ఏళ్ళ పిల్లాడు, 5 ఏళ్ళ పిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, ఆ అమ్మ దండించేస్తుందా? లాలించి దగ్గరికి తీసుకుని బుద్ధి చక్కగా చెబుతుంది అనమాట. ఒకవేళ ఏదో వెరగొట్టేశాడు అనుకోండి, అంత మాత్రం చేత కొట్టేస్తుందా, శిక్షించేస్తుందా? అలా బిడ్డడు కూడా ఆ తల్లి మీదే కోపిస్తాడు, ఇక వేరే వాళ్ళ మీద కోపించడు కదండి. అలా భక్తుడు భగవంతుణ్ణి కోపగించవచ్చు, కోపాన్ని ప్రకటించవచ్చు. అభద్రశైలాది ప్రాకారములెల్ల మీ బాబు నిర్మించినాడు. మీ బాబు ఈ అతులితమని మయహారములు ఇంపుగా మీ మామ వరకట్నమిచ్చినాడే. మీ మామ వరకట్నం ఇచ్చాడు. ఇవన్నీ నేను కదా చేయించాను. ఆయన ఇన్నని వాళ్ళందరినీ ఏం ప్రయోజనం? నాదే పొరపాటు. నిన్ను ఆశ్రయించి, నీ పాదాలను ఆశ్రయించి నిన్ను నమ్ముకుని ఉన్నందుక ఈ బాధలు కాదు. అసలు నిన్ననాడికి వీల్లేదు. దారిదోపిడి నారితేరిన దొంగ నీ కథ రచించిన మహాగ్రంథకర్త. అసలు నీ కథ రచించిన వాల్మీకి రాసిన ఎవడతను? దారిదోపిడి నారితేరిన దొంగ నీ కథ రచించిన మహాగ్రంథకర్త. నడిరే ఒక విప్రు కడ తేర్చి శాపంబుగన్న కూర్తుండు నిన్కన్న తండ్రి. రాముడి తండ్రి దశరథ మహారాజు. అది ఒక రోజు చెప్పుకుందాం. శ్రావణ కుమార్ చరిత్ర గంటన్నర నడుతుంది. శ్రావణ కుమారుడు కావిడిలో తల్లిదండ్రులు వేసి పెడుతూ ఉంటాడు కదండి. వారి వృద్ధ దంపతులకి దప్పిక అయింది. దప్పిక అయితే ఎక్కడో చుట్టు దగ్గర కావిడిని దింపి వెళ్ళాడు. ముని కదండి, కమండలం ఉంది. ఇట్టి కమండలు పట్టి శ్రావణుండించుక ముంచెను నీట. ఆ కమండలానికి పూజకి ఇప్పుడు వస్తున్న చిన్న మూతుంటుంది చూడండి, కన్నం. ఆ నీటిలో ఎప్పుడైతే ముంచాడో బుడు 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 శబ్దం వచ్చింది. పుట్టె బుడు 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 రవ ముప్పాట. ఏడు ఒకటి నీరానుచున్నదని ఎంచి రాజు చలముని జానుగా విడిచెను శక్తివంతమే శబ్దవేది దయమా. శబ్దవేది శబ్దాన్ని చూసి బాణప్రయోగం చేసి విద్యను నేర్చుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు మనం బ్రహ్మ ముహూర్తంలో నేర్చుకుంటుంటాం. సంగీతం అది కూడా 4:30 లేచిపోయి అని పాడుతూ ఉంటేనే గొంతు కంట్రోల్ ఉంటుంది కదండి. ఇవాళ పండుగ అనుకోండి, అన్ని తినేసాం, కంట్రోల్లో లేదు. అలా శబ్దవేదే అస్త్రాలను చూస్తున్నాడు. గురి చూడక్కర్లేదండి, టార్గెట్ అవసరం లేదు. ఎక్కడో శబ్దం అయింది, బాణం తీసి విడిచిపెట్టేస్తాడు. ఈయనేమనుకున్నాడు, ఏనుగు ఏదో నీరు అక్కడ దేశం మీద పడి రాజ్యం మీద పడి ఏనుగులన్నీ పంటలను పాడు చేస్తున్నాయి, అందుకోసం రాజు నిర్మూలించడానికి వెళ్ళాడు. ఇదేదో ఏనుగు వచ్చింది, ఆ నీరు సౌండ్ చూడలేదు కదండి, దృశ్యాన్ని చూడలేదు. బాణం తీసి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేస్తే శ్రావణ కుమారుడు గుండెల్లో గుచ్చుకుపోయింది. శ్రావణ కుమారుడు హరి అని ఐక్యమైపోయాడు. అంటే ఈ తల్లిదండ్రులు ఇక్కడ చెట్టు ఉన్నారు, దప్పికతో ఉన్నారు. చూచాడు. ఈ మాట ఎప్పుడైతే వినిపించిందో దశరథుడు వెళ్ళి చూసి, అరే బ్రాహ్మణోత్తముని చంపేసాం, బ్రహ్మహత్యాపాతకం ఏమిటి అని చెప్పేసేసి ఆ నీళ్లు దప్పికొన్న వృద్ధ తల్లిదండ్రులకు నీళ్ళు ఇమ్మని శ్రావణుడు ఈయన చేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు. దప్పికి ఇచ్చాడు. తర్వాత దప్పికి ఇచ్చిన తర్వాత ఎవరు నాయన అని శ్రావణ కుమారా మాట్లాడవేమి అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. అంధులు, ఎవరు వచ్చారో తెలియదు. జరిగిందంతా చెప్పాడు. చెప్పిన వెంటనే పుత్రులు లేని ఒక ఘోర విపత్తి షణ్మునికి ప్రాణములు విడుతూగాక దశరథ అని చెప్పి ఆయన శాపం ఇచ్చాడు శ్రావణ కుమారుడు తండ్రి.
అది చెప్తున్నాడు ఈయన ఎవరు భద్రాద్రి రామదాసు. బ్రాహ్మణోత్తముని శాపంబుగన్న ధూర్తుండు నిన్ కండి నడిరే ఒక విప్రు కడ తీర్చి శాపంబుగన్న ధూర్తుండు నిన్ కన్న తండ్రి. నీకు గ్రంథం రాసినవాడా దొంగ? మీ తండ్రి గారా శాపం కన్నటువంటి ధూర్తుడు. మరి నీవో నిండు చూలాలికి నిష్కామగతి విధించిన క్రూరమతివి నీవు. నెలలు నిండిపోయినాయి అమ్మ సీతమ్మకి. ఆ గర్భంతో ఉంది నెలలు నిండిన అమ్మ సీతమ్మని నువ్వేం చేశావు? అడవుల పాలు చేశావు. ఎంత ఘోరం! ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఎవరైనా చేయగలరా ఈ పనిని? అతి దుష్కరమైన పని ఇది. తక్కువవాడవా నువ్వు? మీ గ్రంథాన్ని రాసిన వాడేమో వాడు. మీ తండ్రి గారు ఇలాగా నువ్వు నిండు చులాలకి నిష్కామిగతి విధించిన క్రూరమతివి నీవు. రామచంద్ర నిన్ను నమ్ముకున్నాను నేను. అకట తడిగుడ్డను గొంతు కోసే వాల్మీకి దొంగ ధర్మాలు వ్రాసే. వాల్మీకి తప్ప దొంగ ధర్మ ఎంత అబద్ధం రాశాడు అంటే కోపంతో అనుకున్నాడు అలా. తర్వాత మళ్ళీ స్వస్వరూపం తెలుసుకుని అదే అపరాధ స్తోత్రం. అపరాధిని రామయ్య నేను అపరాధిని, నన్ను మన్నించు అని చెప్పి తర్వాత కరుణించి దానికి ఏదో అవశ్యం అనుభోక్తవ్యం కర్మకృత శుభాశుభం. అవశ్యం అనుభవించాలి. మనకు కర్మకి ఏదైతే ఉన్నదో అది అనుభవించి తీరాల్సిందే. అదే ఆ కర్మ అనుభవించిన తర్వాత అప్పుడు తానీషాకు కలలో కనిపించి 6 లక్షల నగదులు ఇచ్చి రామదాసుని విడిపించాడు అనుకోండి. అది రాముడి కీర్తన అనమంటేను ఏదో మీరు గుర్తొచ్చే ఎలానో ఒకరోజు ఫ్రీగా చెప్పుకోవచ్చు. మీకు ఆలస్యం అయిపోతుందేమో, ఇంకా కార్యక్రమం ఏమన్నా ఉందేమో. నీ దివ్య నామ స్మరణ మోదమలర చేయుచునే మృక్కిన నా మృక్కులుని శేషభూషణార్చితయో చక్రధర శేషలోక శేషభూషణార్చితయో చక్రధర శేషభూషణార్చితయో చక్రధర వృషలోక పోషిత బుధజన సమాజ తోషణ సంతోషనమ శ్రీధర సరసిజ నేత్ర సిరులో సంగుమా శ్రీహరి వామన శ్రీరామానుజ వైభోగ భోగి శయన సుమసర జనకాశ్రిత ప్రియ సురుచిరలాంజవేష భక్తవశీకర శ్రీకర భారమునీదేయనుచును భక్తవశీకర శ్రీకర భారమునీదేయనుచును భుక్తి ప్రదాయక శ్రీ గురుమూర్తిని నిర్ణయ వేడితి శ్రీధర సరసిజ నేత్ర సిరులో సంగుమా శ్రీహరి ఖనుడవనుచు నిన్నెరిగి గానము చేసిన ఎంతనే ఖనుడవనుచు నిన్నెరిగి గానము చేసిన ఎంతనే ధనువందెడు శంకర రామదాసావన పోషిత రామ. శంకర రామదాసు మా తాతగారు, శంకర కృష్ణమాధవరావు గారు మా తండ్రి గారు. నా పేరు శంకర రాజరాజేశ్వర స్వామి. అది మా తాతగారి కీర్తన అన్నమాట. మరి అప్పట్లో 200 సంవత్సరాల క్రితం అప్పట్లో రాసిన ఎలా మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అవి చూసి ఏదో అప్పటి రాగాలు వేరు, నాకు తోచిన రాగంతో ఏదో చేస్తూ ఉన్నాను అనమాట. అందుకని శంకర రామదాస్ అని వచ్చింది కనుక మీకు ధనువందెడు శంకర రామదాసావన పోషిత రామ శ్రీధర సరసిజ నేత్ర సిరులో సంగుమా శ్రీహరే. పుత్ర రామ మహావీర
విక్రమ భజరంగి కుమతిన వారు సంఖ్య